దేనికోసం వస్తుంది ఈ గొడవ? ఇంటి పత్రాల కోసానికి, ఇంటి ఆస్తుల కోసానికి జరిగింది అది. అంటే మనిషిని చంపే అంతగా వారి మధ్య ఏం జరిగిందంటారు? అప్పుడే ఏం జరగలేదు. మనిషిని జరిగేంత ఇంతవరకు ఎవరికి ఈయనకి తెలీదు. భార్య కుమారుడు కలిసి రోకల కర్రతో భర్తను హతమార్చిన సంఘటన పామిడి పట్టణంలోని స్థానిక బెస్త వీధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విషయాలను వారి బంధువులను అడిగి తెలుసుకుందాం. మృతి చెందిన సుధాకర్ వారి పెదనాన్న కుమారుడు, వారి అన్న మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అసలు. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాసులు. ఏం జరిగింది అసలు? వాళ్ళు మొగుడు పిల్లలు కొట్లాడుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు సార్. అసలు అంటే మామూలుగా ఎప్పుడు వారు కొట్లాడేవారు? ఎప్పుడు కొట్లాడతాండే వాళ్ళు మన దాకా వస్తానే. ఏంటి ఏదో పరిస్థితి ఇంట్లో పరిస్థితి గురించి అంటే ఏం జరిగిందంట? అది ఏం జరిగిందో మనకే తెలుసు సార్. అది అంటే ఇప్పుడు కుమారుడు, కొడుకు, తల్లి ఇద్దరు అంటారు. ఇద్దరు. అంటే కుమారుడు ఎలా ఉండేవాడు? వాడు బాగా ఉన్నాడు సార్. చదువు ఇసిపెట్టినారు. చదువే ఇసిపెట్టినాడు. అంటే అతనికి చనిపోయిన మీ తమ్మునికి కుమారానికి ఎప్పుడు గొడవ జరిగేదే? దినం గొడవే సార్. దేనికోసం వస్తుంది ఈ గొడవ? ఇంటి పత్రాల కోసానికి, ఇంటి ఆస్తుల కోసానికి జరిగింది అది. ఇది ఏం బాధ, ఉన్నిన బాధ అంతా మా కడుపులోనే పెట్టుకున్నాడు. బాధ్యత తీసుకొని పోయినాడు. మాకు చెప్పుకోలేక పోయినాడు. మేమేం చేసేది? ఈ రాత్రికి ఏం చేసినారు ఏం లేదో మాకేం తెలియదు. పెదనాన్న ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నా పేరు బాలన్న. సుధాకర్ వాళ్ళ పెద్దనాయన నేను. మా సుధాకర్కు అతని భార్యకు కొంచెం అంటే సంసారం విషయంలో కొంచెం వీడు తాగుతాడనే ఉద్దేశంతో కొంత కొట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు నుంచి కొట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు అట్లా గీసుకుంటున్నారు. ఈ నిన్న రాత్రి ఏమొచ్చిందంటే ఏమో వీడు తాగి వచ్చినాడో ఏమో తెలియదు. అయితే వాళ్ళు కొట్లాడుకుంటారు, గీసుకున్నారు. రాత్రి ఎవరికి తెలియదు. రాత్రి 10:30, 11 గంటలకు తెలియదు కాబట్టి ఆ కట్టె తీసుకుని వాడు కొట్టినట్లున్నాడు. కొడుకు, భార్య. వాడు మధ్య చనిపోయినాడు. ఇది పోస్ట్ మార్టం తెచ్చినారు అంతే. అంటే మనిషిని చంపే అంతగా వారి మధ్య ఏం జరిగిందంటారు? అప్పుడే ఏం జరగలేదు. మనిషిని జరిగేంత ఇంతవరకు ఎవరికి ఈయనకి తెలీదు. నీకేమన్నా తెలిసామరా? తెలీదు. అయితే ఇంతకుముందు ఏదో తాగి వస్తాడో అది అట్లా అని కొట్లాడుకుంటున్నారు భార్య భర్త. అంతవరకే. మనిషిని చంపేంతవరకు ఇంతవరకు రాలేదు. అయితే రాత్రి ఏమి అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందో తెలియదు. అయితే జరిగిపోయింది. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు కేసు పెట్టినారు, పోస్ట్ మార్టం తెచ్చినారు. బాడీ ఇస్తే తీసుకుంటారు.